వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. పుస్తకం హస్తభూషణం అంటారు. నిజం చెప్పాలంటే అది ఒక ఆభరణం లాంటిది. మరి ఈ రోజుల్లో పుస్తకాలు చదువుతున్నారా? కాలం మారిపోయింది కదా, పుస్తకాలు ఎవరు చదువుతారో ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో మనకు బుక్ ఫెస్టివల్ జరుగుతుంటే మరి అన్ని స్టాల్స్ పెట్టడం, అంతమంది ముఖ్యంగా సినిమా ప్రముఖులు కూడా ఆ స్టాల్స్ని సందర్శించి వాళ్ళకి అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేయడం అనేది నేను స్వయంగా కళ్ళతో చూశాను. ముఖ్యంగా ఏంటంటే పుస్తకం అనేది ఎవరికైనా సబ్జెక్ట్ ఎప్పటికైనా సరే. అది ఇప్పుడు గతంలో పుస్తకాల రూపంలో ఉన్నా కానీ ఇప్పుడు పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ మారినా ఎంత పీడిఎఫ్ అందుబాటులోకి వచ్చినా మనకి ప్రింట్ అయిన పుస్తకం చదివితే ఉండే ఆనందం కానీ దాని కంఫర్ట్ కానీ ఆ లెవెల్స్ వేరు. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కానీ చెప్తున్నాను. అన్నగా ఎన్టీ రామారావు గారికి సంబంధించిన పుస్తకాలు చాలా వరకు మార్కెట్లో ఇప్పుడు వస్తున్నాయి. ముఖ్యంగా తారక రామం అన్నగారి అంతరంగానికి సంబంధించిన ఆవిష్కరించారు. తారక రామం పేరుతో ఆవిష్కరించారు. మరి ఈ పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ పరంగా తీసుకొచ్చారు. ఈ పుస్తకమే కాకుండా నిన్న కాక మొన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెంటాల జయదేవ రాసిన పుస్తకం అది. మన సినిమా ఫస్ట్ రీల్ పేరుతో, అంటే తెలుగు సినిమాకు సంబంధించిన ఒక విధంగా హిస్టరీని చక్కగా ఆసక్తికరంగా లోపాలు లేకుండా రాయటం అనేది ఆ పుస్తకం ప్రత్యేకత. అది చూసాము. అంతకుముందు అంటే సినిమా పుస్తకాలే ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే మన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి ముఖ్యంగా సినిమా పుస్తకాల గురించి ప్రస్తావన చేయాలి కాబట్టి చేస్తున్నాను. అంతకుముందు ఏంటంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ మీద ఒక బుక్ వచ్చింది. హిచ్కాక్ పుట్టి ఇప్పుడు 120 సంవత్సరాలు. ఆయన జయంతి సందర్భంగా ఆయన తొలి సినిమా రిలీజ్ అయ్యి 100 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ అని ఆ పేరుతో ఆ తెలుగులో పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్తకం రాసింది ఎవరంటే ఒక ఐఆర్ఎస్ అధికారి రవిపాడి గారు, అలాగే సీనియర్ సినిమా జర్నలిస్టు పులకం చిన్నారాయణ గారు. వీళ్ళిద్దరూ కూడా కలిపి, అంటే హిచ్కాక్ సంబంధించిన అసలు ఎటువంటి ఆర్టికల్స్ వచ్చినవి, ఎంతమంది డైరెక్టర్లు కానీ ఎంతమంది రైటర్స్ కానీ దీని మీద ఆర్టికల్స్ రాశారు, అవన్నీ క్రోడీకరించి ఈ పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం కూడా ఇప్పుడున్న బుక్ ఫెస్టివల్స్లో, హైదరాబాద్ జరుగుతున్న ఫెస్టివల్లో హాట్ కేకులాగా అమలవుతున్న పుస్తకాల్లో ఈ పుస్తకం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ పుస్తకానికి సంబంధించి మరి హరీష్ శంకర్ గారు కానీ లేదా డైరెక్టర్ వంశీ గారు, వంశీ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, అంటే వంశీ గారిలో కృష్ణవంశీ గారు కాదు, పాత వంశీ గారు. వంశీ గారు ఏంటంటే అన్వేషణ సినిమా వచ్చింది గతంలో. అన్వేషణ సినిమా కూడా హిచ్కాక్ ఆ సినిమాలు చూసి ప్రేరణతో తయారు చేసుకున్న కథగానే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మరి డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈ సినిమా గురించి మాట్లాడారు. అలాగే ఇంకా ఎవరెవరు ఈ పుస్తకం గురించి మాట్లాడారో కూడా చూద్దాం మనం. ప్రేరణ హిచ్కాక్ కూడా ఎందుకంటే నేను మొట్టమొదటి హిచ్కాక్ సినిమా సైకో నేను చూసిన సినిమా. అది ఏడుది నాగేశ్వర గారు వీసీఆర్ కొనుక్కున్నారు కొత్తగా. ఏదైనా సినిమా పట్టరా మౌంట్ రోడ్ నుంచి అంటే సైకో పట్టుకెళ్ళాను. అలాగా నేను చూసిన మొట్టమొదటి ఫిల్మ్ సైకో. ఆయన తీసిన మొత్తం సినిమాలు చూసేసిన ఏకైక మనిషిని నేను. మొత్తం ఫ్యామిలీ ఫ్లాట్ దాకా. అది పొలగాడు కూడా తెలుసు. ఏడెక్కడాడు మొత్తం తెలుసు అది నీకు. మనందరి దురదృష్టం ఏంటంటే నాకు తెలిసి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో హిచ్కాక్ గారిని చూడలేదు. మనం ఎవరం ఆయన సినిమాలు చూసిన తప్ప ఆయన చూడలేదు. మన అదృష్టం ఏంటంటే మనం వంశీ గారిని చూసాం, ఆయనతో టైం స్పెండ్ చేస్తున్నాం. చాలామంది అంటారు వంశీ గారిని ఇక్కడ మన ఇండియన్ హిచ్కాక్ అనో లేకపోతే మన ఆంధ్రాకి దొరికిన హిచ్కాక్ అనో అంటారు. బట్ నా దృష్టిలో హిచ్కాక్ గారు అక్కడ హాలీవుడ్లో ఉన్న వంశీ నా దృష్టిలో. అంతకంటే ఇంకా మీ గురించి చెప్పడం లేదు. ఇక్కడ రావడానికి కారణం 50% హిచ్కాక్ గారు అయితే మిగతా 50% మీరు. మీ నుంచి పుస్తకం తీసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం గురుగారు. నేను కూడా ఈ పుస్తకంలో ఒక సినిమా గురించి రాశాను. అది హిచ్కాక్ గారి గురించి కాబట్టి అది సస్పెన్స్. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ రాజ్యం వెళ్తున్న ఇలాంటి ఒక టైంలో పుస్తకం చదివేవాళ్ళు, నా దృష్టిలో పుస్తకం చదివేవాళ్ళు గంధర్వులతో సమానం. ఎందుకంటే రేర్గా ఉంటారు ఎక్కడ. అలాంటిది పుస్తకం రాసేవాళ్ళు నిజంగా దేవుళ్ళే. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా ఇంకా పుస్తకం మీద మీకున్న మమకారంతో, దట్టు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న మనమంత చిన్నవారు ఎప్పుడు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడతారు. ఆయన
అంటే పూర్వజన్మలో డైరెక్టర్ అవ్వాలనుకుని అవ్వలేక ఇలాగ జర్నలిస్ట్ అయ్యారు, కానీ నెక్స్ట్ జన్మలో మటుకు మీరు ఖచ్చితంగా సినిమా డైరెక్టర్ అండి. ఇందులో అసలు తిరుగు అంటే ఈ జన్మలో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఇప్పటికే కాంపిటీషన్ ఎక్కువైంది, బట్ సరే ఓకే. డెఫినెట్గా సినిమాకి సంబంధించిన పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ మొబైల్ని వదిలేసి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా పుస్తకం చేతిలో పట్టుకోవాలనే రీతిలో అది జంజామార్తం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మీరు చేస్తున్న ప్రయత్నానికి మీకు నిజంగా మీరు నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. మీకు సాష్టాంగ ప్రణామాలు. అందరికీ నమస్కారం. ఎప్పుడో ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాయించాడు. ఇది ప్రింట్ వేస్తాడా వేయడా టెన్షను, సస్పెన్సు. తర్వాత మళ్ళీ వేస్తున్నాను సార్, ముందు మాట ఎవరో రాయాలని నన్ను అడిగాడు. ఆయన అడుగుదామంటే ఆయన అందుబాటులో లేడు, అదొక సస్పెన్స్. అన్నీ సస్పెన్స్లే. ఈ ఫంక్షన్కి చివరిగా నేను రావడం కూడా చిన్న సస్పెన్సు టెన్షన్తో కూడా మొత్తానికి వచ్చాను. కంగ్రాచులేషన్స్ చిన్నారాయణ రవి గారు, కంగ్రాచులేషన్స్. వాళ్ళ మాటలు విన్నారు కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ ఫెస్టివల్లో ఒకసారి ఈ స్టాల్స్ ఏమేమి స్టాల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ రూపంలో మనం చూద్దాం, ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఏమిటి అనేది. ఈ స్టాల్స్లో కూడా కొన్ని పుస్తకాలు కొన్ని షాపులకే పరిమితం అవుతూ ఉంటాయి. ఎందుకంటే సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చూసుకుంటే ఒక నవసాహితీ బుక్ హౌస్ కానీ, నవభారత బుక్ హౌస్ కానీ, ఇలా వాళ్ళ కేటగిరీలు ఉంటాయి. అలాగే ఎంఎస్కో, ఇది పెద్ద సంస్థ, ఎం శేషాచలం కంపెనీ అని చెప్పి నా చిన్నప్పటి నుంచి వస్తున్న సంస్థ. ఈ జయదేవ రాసిన పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. మరి మన సినిమా ఫస్ట్ రిలీజ్ పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. ఎందుకంటే ఉన్న సంస్థలు చాలా పెద్ద సంస్థగా ఎంఎస్కో వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. అలాగే మన వేదాల మీద కానీ, మరి దాశరథి రంగాచార్య గారు రాసిన అనేక పుస్తకాలని వీళ్ళు ఎంఎస్కో వాళ్ళు తీసుకొచ్చారు. ఎంఎస్కో అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పుస్తకాల షాప్ అని చెప్పాల్సి, పబ్లిషర్స్ అని చెప్పాల్సి వస్తుంది, ప్రచురణకర్తలు అని చెప్పాల్సి వస్తుంది. అలాగే మనకి మోతీలాల్ బనారస్ దాస్ అని చెప్పి వాళ్ళు మన ఇండియా లెవెల్లో వాళ్ళు తీసుకొచ్చే పుస్తకాలు కానీ, ఇట్లా ప్రత్యేకమైన కేటగిరీస్ ఉంటాయి. ఇక వీటితో పాటుగా మనకి తెలుగు బుక్ హౌస్ అని చెప్పి ఒక షాప్ ఉంది, ఇది కాచిగూడలో ఉంటుంది. ఆ తెలుగు బుక్ హౌస్ సంబంధించి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆధ్యాత్మిక పుస్తకాలు వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు, ప్లస్ వాటిని మార్కెట్ చేస్తూ ఉంటారు. షాప్ అది. దాని యజమాని పేరు శోభన్ బాబు. ఆ సినిమా నటుడు శోభన్ బాబు పేరు పెట్టుకున్నా కానీ తెలుగు మీద ఉన్న ప్రేమతో ఆ తెలుగు బుక్ హౌస్ అనే ఆ పేరు పెట్టడం జరిగింది. మరి తెలుగు బుక్ హౌస్ సంబంధించి కూడా ఇక్కడ కూడా ఒక స్టాల్ ఉంది, అతని స్టాల్ నెంబర్ కూడా మనం చూసుకోవచ్చు, విజువల్స్లో చూడవచ్చు. మరి తెలుగు బుక్ హౌస్ శోభన్ బాబు గారు ఈ బుక్ ఫెస్టివల్ గురించి ఏం చెప్తున్నారో మనం చూద్దాం. తెలుగు బుక్ హౌస్ అనే పేరు అసలు ఎలా పెట్టారు సార్? 2000లో ముందు నేను వేరే బుక్ షాప్లో పనిచేశాను. ఒక 6 years పనిచేసిన తర్వాత ఒక రకరకాల పేర్లు ఉండేవి. మన భాష మీద అంటే తెలుగు మీద పెడితే బాగుంటుంది, తెలుగు భాష కొంచెం రాబోయే తరానికి కొంచెం అర్థవంతంగా ఉంటుంది, వాళ్ళకి తెలుసుకుంటారు, ఫ్యూచర్ జనరేషన్ తెలియదు కాబట్టి ఆ ఉద్దేశంతో తెలుగు బుక్ హౌస్ అని పెట్టారు మనకు. అది తర్వాత ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ బుక్ ఫేర్ నిర్వహణలో మీ పాత్ర ఏమిటి? నేను గత బుక్ ఫేర్ 25 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మెంబర్ నుంచి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ దాకా పనిచేశాను. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ బుక్ ఫేర్కి నేను ప్రజెంట్ పొజిషన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. అట్లాగే ఈ బుక్ ఫేర్ ఆర్గనైజేషన్లో 4 members ఉంటారు, నేను వన్ ఆఫ్ ద పర్సన్. ఇంకా టికెట్ కౌంటింగ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం ప్రతి ఇయర్. ఎన్ని టికెట్లు వచ్చినాయి, ఎంతమంది జనం వచ్చారు, ఇవన్నీ కూడా మన ఆర్గనైజేషన్ నా కింద ఉంటుంది. పుస్తకాలు చదవడం తగ్గిపోయిందని ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. పుస్తకాలు కొంటున్నారా లేదా, ఎలా ఉంది రెస్పాన్స్? లేదండి, పుస్తకాలు కొనటం అనేది పెరిగింది. సేల్స్ ఎంత మీడియా వచ్చి ఫోన్లు వచ్చినా కానీ పుస్తక ప్రేమికులు పెరిగారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటి, ఈ బుక్ ఫెయిర్లోనే 350 స్టాల్స్, దగ్గర 350 స్టాల్స్ పెట్టి ఇంకొక 20 స్టాల్స్ అదనంగా గవర్నమెంట్ వాళ్ళు 370 స్టాల్స్ ఉన్నాయి ఈ బుక్ ఫెయిర్. 2000 డిసెంబర్ నడుస్తున్న బుక్ ఫెయిర్ కాబట్టి ఇన్ని స్టాల్ రావు కదా. ఒక 20 స్టాల్కి మేము వద్దని రిజెక్ట్ చేసాం. అప్పటికి 400 దాటుతున్నాయి స్టాల్స్ అని చెప్పి 25-30 స్టాల్స్ మేము తగ్గించేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ అవుతున్నాయి స్టాల్స్, సేల్స్ కూడా వచ్చిన వాళ్ళకి అనే ఉద్దేశంతో తగ్గించడం జరిగింది. సేల్స్ మాత్రం అసలు తగ్గలేదు. ఇంత లోపల అంటే ఇన్ని స్టాల్ ఇంత రౌండ్ 10, 6, 7 రౌండ్స్ ఉంటాయి ఇవి మెలికల్లాగా మనకు గ్రౌండ్ లోపలికి. అయినా కానీ ప్రతి స్టాల్కి వచ్చి పుస్తక కొనుగోలుదారులు
హ్యాపీగా వచ్చి వాళ్ళు కొనుక్కుంటున్నారు. పుస్తక విక్రయేతలు కూడా లాభాలు ఉన్నాయి, నష్టం ఏం లేదు, వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు అందరు. హైదరాబాద్లో ఎప్పటిదాకా జరుగుతుంది, రాష్ట్రంలో ఇంకెక్కడెక్కడ జరుగుతాయి? ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు డిసెంబర్ మనకు 19 నుంచి 29 వరకు ఉంటుంది, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 29 వరకు ఉంటుంది. దీని తర్వాత డిస్టిక్లో అంటే వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్, ఇట్లా మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక 15 to 20 days మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాము. ఆయా జిల్లా కలెక్టర్ని సంప్రదించి వాళ్ళ ప్రభుత్వ సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్దామని ప్లాన్లో. ఆ నిర్వహణ కూడా మీరే చేస్తూ ఉంటారా? దానికి కూడా నేను ఉంటానండి. మన కమిటీ వాళ్ళందరం ఉంటాము, 5-6 members ఉంటాం. మెయిన్ 15 members ఉంటాం, కానీ 5-6 members వరకు యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు యాక్షన్ తీసుకుని దాని మీద ముందుకెళ్తాం జరుగుతుంది. జనం ఏ తరహా పుస్తకాలు ఎక్కువ కొంటున్నారు? మనకి సాహిత్యము కొంటున్నారు బాగానే, బుక్స్, భారత రాజ్యాంగం పుస్తకాలు కానీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది పిల్లలకి తెలుసుకుందాం ఉద్దేశంతో. అవి కాక ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా బాగా కొంటున్నారు. వేదాంత గ్రంథాలు కానీ, జ్యోతిష్యం వాస్తు సంబంధించి కూడా ఈ మధ్య విద్యార్థుల ఆసక్తి పెరిగింది. అసలు తెలుసుకుందాం ఏంటి శాస్త్రం ఏంటి, అసలు దీనికి ఎంతవరకు మనం అవగాహన కోసం కానీ వాళ్ళ యొక్క జీవితంలో ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఫోన్ల వల్ల జనం ఏంటంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దానివల్ల వైవాహిక జీవితం కానీ ఇంకో సమస్యలు ఎక్కువ అవుతుంది దాన్ని, ఎందుకంటే ఆ సమస్యలను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దానికోసం ఏంటంటే ఆల్టర్నేటివ్గా బుక్స్ చదవాలి. బుక్స్ చదవటం ఏం చేయాలి, మన జాతకం ఎట్లా ఉందని పుస్తకాలు తిరగేయటం, ఈ సంవత్సరం రాశి ఫలాలు ఇవన్నీ చూస్తుంది. దానికి కొంచెం విద్యార్థులు ఆసక్తి పెరిగి కోర్సులు నేర్చుకుందామని, జ్యోతిష్యం సంబంధించిన సబ్జెక్టులు కోర్సులు వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, మన హైదరాబాద్లో ఏముండే ఎక్కడే ఉండే తెలుసుకుంటారు. అసలు ఎవరో చెప్పింది కాకుండా నాది నేను తెలుసుకున్న ఉత్సాహంతో ఎవరికి వాళ్ళు సొంతంగా జ్యోతిష్యంపై ఆసక్తి పెరుగుతుంది. వాళ్ళ యొక్క వాస్తు జ్యోతిష్ శాస్త్రాలు కూడా బాగానే ఆసక్తి పెంచుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు చదవటానికి. మీ షాపులో ఎలాంటి పుస్తకాలకు ప్రత్యేకత? మా షాప్లో వాస్తు జ్యోతిష్యము ఎక్కువ ఉంటాయండి. వేదాంత గ్రంథాలు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళ యొక్క గ్రంథాలు మనకి వాటి యొక్క అర్థ తాత్పర్యంతో రామాయణ మహాభారతాలు ఇవి కూడా ఉంటాయి. ఆదిశంకర్ల వారు రాసిన వివేక చూడమని కానీ, శంకర విజయం ఇవన్నీ కూడా ఓల్డ్ బాగా పాత వర్షన్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క అనువాదంతో, వాటి సంస్కృతం ఉంటుంది, తెలుగు అనువాదం మన వాడుక భాషలో తర్జుమా చేసి అందరికి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సోమన్ బాబు గారి మాటలు విన్నారు కదా. అంటే ఈ బుక్ ఫెస్టివల్లో ఇక్కడ హైదరాబాద్లో జరిగే ఫెస్టివల్లే కాకుండా అలాగే విజయవాడలో కూడా జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 29వ తారీఖుతో హైదరాబాద్లో ఫెస్టివల్ అయిపోతుంది. దీనికి వైస్ ప్రెసిడెంట్గా సోమన్ బాబు గారు ఉన్నారు. అలాగే విజయవాడలో మరో ఫెస్టివల్ జరుగుతుంది. అలాగే ఖమ్మంలోను, తిరుపతిలోను ఇలా రకరకాల నగరాల్లో బుక్ ఫెస్టివల్స్ జరుపుతూ వస్తున్నారు. అంటే బుక్ ఫెస్టివల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకు రాయితీతో డిస్కౌంట్తో మనకి పుస్తకాలు లభిస్తూ ఉంటాయి. ఒకసారి 10%, 20% డిస్కౌంట్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాగే ఒక్కసారి ఏంటంటే చాలామంది ప్రచురణకర్తలు కాపీలు అయిపోయినప్పుడు ముందుగా వేసుకోవడం కన్నా ఈ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రింట్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఫెస్టివల్స్ ముందే ఒక నెల రోజుల ముందుగానే బుక్స్ ప్రింట్ ఆర్డర్స్ ఇచ్చేసి వాటిని స్టాల్స్లో పెడుతూ ఉంటారు. అలా చూసుకున్నప్పుడు మీరు విజువల్స్ వస్తున్నారు కదా, ఈ స్టాల్స్ అన్నీ కూడా దాదాపు రకరకాల పుస్తకాలు. మరి సోమన్ గారి మాటలు ఏం చెప్పారు, ఎక్కువ అమ్ముడయ్యే పుస్తకాల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు, జ్యోతిషానికి సంబంధించిన పుస్తకాలు తను ఎక్కువ అమ్ముడవుతున్నాయి తన స్టాల్స్లో అని చెప్తున్నారు. అలాగే సినిమాలకు సంబంధించిన పుస్తకాలు కూడా గతంలో పులగం చిన్నారాయణ గారు చాలా రకాల పుస్తకాలు చిన్నారాయణ గారు రాశారు. సినిమాల మీదే జంజామారుతం అని చెప్పి ఆయన రాశారు. అలాగే ఎస్వి రామారావు గారు కొన్ని పుస్తకాలు రాశారు. వినాయకరావు గారు కొన్ని పుస్తకాలు రాశారు. ఇప్పుడు చదవరేమనుకుంటున్నాం కానీ మరి తాజాగా రెంటాల జయదేవ మరి ఆయన మన సినిమా ఫస్ట్ రీల్ రాయటం కానీ, ఇప్పుడు హిచ్కాక్ మీద వీళ్ళు రవిపాడి గారు పులగం చిన్నారాయణ గారు కలిపి ఈ పుస్తకాన్ని తీసుకురావడం కానీ చూస్తుంటే మరి పుస్తకాలకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయేమనిపిస్తుంది. ఇదండి నా టాపిక్. థ్యాంక్ యూ.